సిర్పంగి సార్, ప్లీజ్ వెల్కమ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో మార్నింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాము. ఈరోజు సండే స్పెషల్ జూమ్ మీటింగ్. సో సిర్పంగి మహేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఓకే సార్, నరేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను సిర్పంగి మహేష్ మాట్లాడుతున్నాను ఫ్రమ్ బుధాన్ పోచంపల్లి డిస్టిక్, యాదాద్రి భువనగిరి. సో మనకు ప్రతి సండే స్పెషల్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు మన టాప్ లీడర్స్. సో సార్ ఆడియో రావట్లేదు. ఆడియో రావట్లేదు సార్. సార్ నా వాయిస్ క్లియరా నరేంద్ర సార్? సార్ ఓకేనా ఇప్పుడు? హలో, క్లియర్. యా, ఇప్పుడు వస్తుంది. ఓకే. సో వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ప్రతి సండే స్పెషల్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తూ మనల్ని గెట్ ఆన్ చేయడానికి, మూవ్ ఆన్ చేయడానికి, ఎప్పటికప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ, సో ఫీల్డ్లో భాగంగా మనం ఎలాంటి తడబడకుండా ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం సక్సెస్ రేట్లో ముందుకు పోవడానికి మనల్ని ఎప్పటికప్పుడు జూమ్ ట్రైనింగ్ ద్వారా, అలాగే ఫిజికల్ మీటింగ్స్ ద్వారా మనల్ని గైడ్ చేస్తూ, ఆ రకంగా ఒక లీడర్షిప్ క్వాలిటీ పెంచే విధంగా మనల్ని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నటువంటి టాప్ లీడర్స్ వన్స్ అగైన్ శుభదినం. అందరికి కూడా మరొకసారి శుభదినం తెలియజేస్తూ, సో ఈరోజు మనకు జూమ్ సెషన్ నిర్వహించడానికి మనకు బీటెక్ ఎంటెక్ స్టూడెంట్ అయినటువంటి నర్రా రాజేందర్ సార్ మనకు జూమ్ సెషన్ నిర్వహించడానికి వస్తున్నారు. కాబట్టి సో అందులో భాగంగా మనం ఇన్ఫర్మేషన్ను టేకప్ చేసి, సో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఫీల్డ్లో ఎక్కడ కూడా తడబడకుండా సజావుగా నడిచే విధంగా అందరం మనం మూవ్ ఆన్ అవుతూ గెట్ ఆన్ కావాలని కోరుకుంటూ, వెల్కమ్ టు నర్రా రాజేందర్ సార్. కంటిన్యూ సార్ జూమ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. సార్, థ్యాంక్ యూ మహేష్ సార్ ఫర్ ఇన్విటేషన్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ రాజేందర్ మర్రా ఫ్రమ్ హైదరాబాద్, బేసికల్లీ ఫ్రమ్ నల్గొండ. సో మీరంతా ఎక్స్పెక్ట్ చేసినట్టు హెవీగా అయితే ఏం లేదు, బట్ ఒక డిఫరెంట్ టాపిక్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. వన్ ఆఫ్ ద లేటెస్ట్ అప్డేట్స్. యాక్చువల్లీ చాలా అప్డేట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా ఇంటర్లింక్ ఉన్నాయి అన్నమాట. అసలు ప్రతి టర్మినాలజీ సేమ్ ఉంటుంది, ప్రతి ఆస్పెక్ట్ సేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. చాలా ఎక్సెస్ ప్లాట్ఫామ్స్ అయితే మన మెటాఫోర్స్ లో రాబోతున్నాయి. ప్రతిదీ మనకు అవసరం, ప్రతిదాన్ని మనం యూజ్ చేసుకోబోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మనీ ఎర్న్ చేసుకోబోతున్నాం అనమాట. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ అట్ సింగిల్ ప్లాట్ఫామ్. మన మెటాఫోర్స్ లోనే ఇన్ని ప్లాట్ఫామ్స్ రావడం అనేది రియల్లీ ఆ అసలు ఎంత అంటే అంత ఎక్సైటింగ్ గా ఉంది. ఇట్స్ బీన్ లైక్ 7 to లాస్ట్ ఒక 20 days బ్యాక్ నేను ఒక 3 days లైక్ రీసెర్చ్ చేశాను కొత్త టాపిక్స్ గురించి. యాక్చువల్లీ ఆ సెషన్ వేరే, కంప్లీట్లీ గేమ్ ఎఫ్ ప్రాజెక్ట్స్ గురించి. ఆ గేమ్ ఎఫ్ ప్రాజెక్ట్స్ గురించి మళ్ళీ నేర్చుకున్నాను. మళ్ళీ దాని గురించి పీపీటీ చేశాను. యాక్చువల్లీ మిస్ అయిపోయింది, నేను కొంచెం హెవీ బిజీగా ఉండే. అండ్ ఇప్పుడైతే ఇంకొక టాపిక్ గురించి అయితే, బేసిక్ టాపిక్ గురించి మీ ముందుకు వచ్చాను. అండ్ అసలు ఒక కంప్లీట్ ఒక 3 to 4 సెషన్స్ అయితే పడతాయి కంప్లీట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం. కానీ ఏంటి అంటే, ఇప్పుడు మనము యాజ్ ఆఫ్ నౌ మెటాఫోర్స్ అడ్మిన్స్ కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, ఏం చెప్తున్నారంటే ఆ ఎందుకు వై ఆర్ యూ హెడింగ్ ఫర్ ద అప్డేటెడ్ ప్లాన్ ప్రజెంటేషన్స్, ఎందుకు ముందుకెళ్తున్నారు మీరు? ఇప్పుడు మీకు టాక్టైల్ రన్ అవుతుంది కదా, యూనిట్వర్స్ రన్ అవుతుంది కదా, ఫోర్స్ కాయిన్ మైనింగ్ స్టిల్ జరుగుతుంది కదా, రాయల్టీ కొడుతున్నారు కదా, మీకెందుకు ఇంకా కొత్త ప్రాజెక్ట్? ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఉన్న లీడర్స్ మనకే ఇంత కన్ఫ్యూజన్ అవుతున్నప్పుడు, కొత్తగా వచ్చే లీడర్స్ కి ఓకే, టుడే సండే మీటింగ్ వీ కెన్ డిస్కస్ ఎనీథింగ్ అండ్ వీ కెన్ డిస్కస్ లైక్ ఎనీ డౌట్స్ కావచ్చు, ఏదైనా మనం హోల్ హార్టెడ్ గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. కొత్త ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఉన్న క్లయింట్ కి మనకి సగం నాలెడ్జ్ వచ్చి సగం నాలెడ్జ్ లేక చెప్పడం వల్ల ఏమవుతుందంట, ఉన్న క్లయింట్స్ ఎవరైతే న్యూ పార్టిసిపెంట్స్ వస్తున్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో వీ నీడ్ టు ఫోకస్ ఓన్లీ అన్ టాక్టైల్ ప్రాజెక్ట్ లైవ్ లో ఏదైతే రన్ అవుతుందో వాటి గురించే డిస్కస్ చేయమని మనకి ఇంటర్నేషనల్ అడ్మిన్స్ మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈవెన్ తో ఇంటర్నేషనల్ అడ్మిన్స్ కి కూడా ఫుల్ క్లారిటీ అనేది లేదు. ఏ ప్రాజెక్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఏ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి, ఏ ప్రాజెక్ట్ లెవెల్ ఇన్కమ్ ఎలా ఉంటది, అఫిలియేట్ ఇన్కమ్ ఎలా ఉంటది, క్యాష్ బ్యాక్ టోకెన్స్ ఎలా యూజ్ చేస్తాం, ఓవరాల్ గా ఒక సమ్మరీ అయితే మన దగ్గరకు వచ్చింది. బట్ క్లియర్ కట్ ఇండివిజువల్ ప్రాజెక్ట్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఇది డిఫరెంట్ గా మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, లేదంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ తోటే కంటిన్యూ అవ్వాలా,
సో ఆ అటాచ్మెంట్స్ ఆ డిటాచ్మెంట్స్ అనేవి ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాయి కాబట్టి మీరు ఉన్న ప్రాజెక్ట్స్ మూవ్ ఆన్ చేస్తూ ఉండండి. ఎనీవే ప్రాజెక్ట్ వచ్చే టైంకి మళ్ళీ మనకు ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తాము, ప్రజెంటేషన్ చెప్తాము. ఆల్రెడీ ప్రజెంటేషన్ అయితే జరిగింది, బట్ ఆ ప్రజెంటేషన్ లో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు. ప్రజెంటేషన్ అయితే జరిగింది కొన్ని ప్రాజెక్ట్ గురించి, అండ్ మేము పీడిఎఫ్ అప్డేట్ చేస్తాము. ఆ తర్వాత మీరు డిస్కస్ చేసుకోండి అని చెప్పేసి మనకు అడ్మిన్స్ నుంచి అయితే మనకు వచ్చిన రెస్పాన్స్ ఇది యాజ్ ఆఫ్ నో. సో స్టిల్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ గ్రూప్ లో మనకి ప్రతి ఒక్కరు మన టీం వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు. ప్రతి రోజు వచ్చే మెసేజెస్ కావచ్చు, క్యూరీస్ కావచ్చు, అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. సో బేసిక్ గా అక్కడ నుంచి వచ్చిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచే మనం అయితే ఒక చిన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. చెప్పేంత వరకు క్లారిటీగా వినండి. లాస్ట్ లో ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా మనం డిస్కషన్ అయితే పెట్టుకుందాము. సో బేసిక్ గా కీ పాయింట్స్ లైక్ ఈ మధ్య కొంతమంది ఆ లైక్ ఏమన్నారంటే, 1 సెకండ్ లెట్ మీ. సో బేసిక్ గా ఏంటంటే అసలు మెటాఫోర్స్ అనే దానికి ఒక పర్మిషన్ ఉందా లేదా, లీగాలిటీ ఉందా అని చెప్పేసి మీ అందరికి కూడా ఒక డౌట్ ఉంది. సో ఆ రీసెంట్ గా నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ. మనకి డిఎంసిసి అప్రూవల్ నరేంద్ర సార్ వాళ్ళు కూడా గ్రూప్ లో పెట్టారు, బట్ అదేంటంటే ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇక్కడ మనకి 10th అక్టోబర్ 2020 వరకు ఇక్కడ డిఎంసిసి లైసెన్స్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఈ లైసెన్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయగలిగితే, ఎవరైతే లైక్ మెటాఫోర్స్ ఆఫీస్ ఉందా, లైసెన్స్ ఉందా, అసలు మీరు బిజినెస్ ఎలా చేస్తున్నారు అని అంటే, సో మీరు ఇక్కడ లైసెన్స్ ఈ డీటెయిల్స్ అయితే మీకు గవర్నమెంట్ దుబాయ్ నుంచి మనం సర్వీస్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరిగింది మెటాఫోర్స్ కంపెనీ వాళ్ళు. సో దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, లైసెన్స్ నెంబర్, అకౌంట్ నెంబరు అండ్ ఆపరేటింగ్ డొమైన్ పేరేంటి. సో డిఎంసిసి అంటే దుబాయ్ మల్టీనేషనల్ కంపెనీ అన్నమాట. సో దుబాయ్ మల్టీనేషనల్ కంపెనీ కార్పొరేషన్ సంథింగ్ ఉంటుంది డిఎంసిసి డెఫినేషన్. సో ఇక్కడ నుంచి మనకి లీగల్ స్టేటస్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో కంపెనీ మేనేజర్ వచ్చేసి మనకి లాడో ఒకటి ఇక్కడ మీరు నేమ్ చూసుకోవచ్చు. అండ్ ద అడ్రస్ యుఏఈ దుబాయ్ లో ఇది ఎక్కడ ఉంది అనేది అడ్రస్ కూడా మీరు చూసుకోవచ్చు. సో సో సింపుల్ గా ఇది మనకి 2022 నుంచి 24 వరకు, లాస్ట్ వరకు రీసెంట్ గా 23 వరకే ఉండే. సో చాలా మంది ఎక్స్పైర్ అయిపోయింది కదా అని చెప్పేసి పెట్టి, ఐ థింక్ రవి సార్ అనుకుంటా నాకు మెసేజ్ చేశారు. సార్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది కదా అడుగుతున్నారు సార్ అంటే. సో నేను లేటెస్ట్ గా అలీనా గారికి మెసేజ్ పెడితే ఆమె రీసెంట్ గా నాకు పంపింది, బట్ ఆ టైంకి అయితే రాలేదు. రీసెంట్ గా అయితే నాకు రావడం జరిగింది మనకి అలీనా నుంచి. సో సో ఇది నేను షేర్ చేస్తాను. ఇది మీరు అందరు కూడా యూస్ చేసుకోవచ్చు. లీగాలిటీ గురించి అయితే అది ప్రాబ్లం లేదు. అండ్ మోర్ ఎవర్ ఇది ఎవరైతే ఇంటర్నేషనల్ గ్రూప్ కమ్యూనిటీ అయితే మనం అందరికి కూడా మనం షేర్ చేస్తున్నామో, ఇంటర్నేషనల్ అఫీషియల్ ఛానల్, మనకి 2 ఛానల్స్ ఉంటాయండి ఇంటర్నేషనల్ గ్రూప్స్. ఒకటి వచ్చేసి అఫీషియల్ ఛానల్. ఈ అఫీషియల్ ఛానల్లో మనం ఏదైతే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ వాళ్ళకి మనకి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం రిప్లైలు కానీ మెసేజ్లు కానీ పెట్టడానికి ఉండదు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఛానల్ ఉంది, రీసెంట్ గా ప్రతి ఒక్కరిని కూడా జాయిన్ అవ్వమని మనం చెప్పాము. సో దట్ జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఈవెంట్ నేను కావచ్చు, నాకంటే ఇంకా సార్ వాళ్ళు కావచ్చు, సార్ వాళ్ళకి మించిన కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్ టాలెంట్ ఉన్న లీడర్స్ మన దాంట్లో ఉన్నారు. రీసెంట్ గా బీటెక్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం, వీళ్ళందరూ జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి, సో వీళ్ళంతా రావడం వల్ల ఏమవుతుంది అంటే మనకి, సో దే కెన్ లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ గ్రూప్ లో ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఉందన్నమాట. ఎవరైతే ఎవరైతే ఇంటర్నేషనల్ గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లియర్ కట్ గా బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్నేషనల్ గ్రూప్ లో సర్వీస్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టీం నుంచి నరేంద్ర ఎన్విపి గారు యాక్చువల్లీ ఈజ్ లైక్ యాక్టివ్ ఫ్రమ్ లాస్ట్ 1 month. నరేంద్ర ఎన్విపి గారు, సో ఆయన కొన్ని రివార్డ్స్ ఈవెంట్ ఆయన కూడా గెయిన్ చేసుకోవడం జరిగింది. అంటే మెటాఫోర్స్ అనేది ఓన్లీ బయటకు వెళ్ళి పని చేయండి, వర్క్ చేయండి, ఇన్కమ్ తీసుకోండి అని చెప్పట్లేదు. చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది. యా, ఓకే. యా, ఇది సో జాయిన్ గ్రూప్, ఇది నా ఇంకో యాక్సెస్. సో ఇది జాయిన్ అవ్వను నేను, ఎందుకంటే మళ్ళీ అవుతాను. సో ఇది మనకి ఇక్కడ గ్రూప్, ఇందులో మీరు టెక్స్ట్ చేయొచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అన్నమాట. సో దీని ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం ఎవ్రీడే మెటాఫోర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఈ డిస్కస్ చేసేది ఏదో ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు లైక్ వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ కావచ్చు. సో ఇక్కడ లెజెండ్ అని ఏదైతే ఉందో ఇది రాజన్ క్రిప్టో అని చెప్పేసి నా మెసేజ్ చేశాను అన్నమాట.
సో నేను ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ ఎక్కడ వర్క్ జరిగినా జరగకపోయినా ఇంటర్నేషనల్ గ్రూప్ లో మాత్రం యాక్టివ్ గా ఉంటాను. ఎందుకంటే దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ లైక్ పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ ని మనం రేపు క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అని చెప్పేసి, అఫిలియేట్ పాయింట్స్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంటర్నేషనల్ గ్రూప్ లో యాక్టివ్ గా ఉంటారో. అండ్ యాజ్ యూ నో, యాజ్ ఎవ్రీ వన్ నో దట్ ఒక బ్లాగ్ కాన్సెప్ట్ అయితే మనకు ఉంది. ఆ బ్లాగ్ కాన్సెప్ట్ ఏంటనేది మీకు అందరికీ తెలుసు. ఎవరైతే లైక్ సో బెస్ట్ బ్లాగర్ కంటెస్ట్. సో లాస్ట్ టైం అయితే దీనికి ట్రై చేయడం జరిగింది, బట్ అన్ఫార్చునేట్లీ మనకైతే రాలేదు. సో ఇప్పుడు ఎవరైతే ఒక బెస్ట్ బ్లాగర్ కావచ్చు, మీరు మీ దగ్గర ఒక మూవీ యాక్ట్రెస్ ఉన్నా, లేదంటే మీరే మంచిగా ఒక లీడర్ అనుకున్నా, ఓ మంచి షూట్ అవుట్ చేసుకొని ఒక వీడియో కనుక మీరు అప్లోడ్ చేసుకోగలిగినట్టయితే దేర్ మే బి ఏ ఛాన్స్, లైక్ మీరు ఒక ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. మంచి ఇవంతా కూడా ఏంటి అంటే, మనకి ఓవరాల్ గా ఇదంతా కూడా ఏంటి అంటే, బిఫోర్ కాయిన్ మార్కెట్ లోకి వచ్చే ముందు మనతోటే ఇంటర్నల్ గా మన ఉన్న లీడర్స్ తోటే లాడో గారు మార్కెటింగ్ చేపిస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ ఓపెన్ మార్కెట్ ప్రమోషన్స్ అనే లాడో గారు సెపరేట్ గా ఒక బడ్జెట్ అయితే దానికోసం పెట్టడం జరిగింది. అండ్ అరౌండ్ ఒక 10 CR పెట్టి ఓపెన్ మార్కెట్ ప్రమోషన్స్ కూడా చేస్తారు. అండ్ ఇంకొక 10 to 15 days లో మనకి బిట్ కాయిన్ హాల్వింగ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. కాబట్టి ఈస్ టార్గెటింగ్ ఫర్ ఆ బిట్ కాయిన్ హాల్వింగ్ అయితే ప్రైస్ అనేది ఇంకా ఇమీడియట్ గా కొంచెం డంప్ అయి మళ్ళీ పెరగడం జరుగుతుంది. సో దట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఆ టైంలో ఎగ్జాక్ట్ బుల్ మార్కెట్ లో ఫోర్స్ కాయిన్ ని లాంచ్ చేయాలనే థాట్ లో ఉన్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ మంత్ ఒక 1 month 1.5 month లో మనం కాయిన్ మార్కెట్ లోకి రావడాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్ గా అయితే ఎగ్జాక్ట్ గా 1 month 1.5 month లో కాయిన్ రావాలి. బట్ ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే రన్ అవ్వట్లేదు, లైవ్ అవ్వలేదు, కాబట్టి వెయిట్ చేస్తున్నాం మనము. కాయిన్ మార్కెట్ లో రాలేదు అనడానికి మీరు ఏ విధంగా కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో లైక్ వీ హ్యావ్ వన్ మోర్ ఆపర్చునిటీ ఫ్రమ్ మెటా. Okay, we will go into the today's presentation. This is like basics. Sir, voice clear kada? ఎస్ సార్, క్లియర్ గా ఉంది. Yeah, thank you, sir. Thank you. సో బేసికల్లీ నాకైతే నరేన్ సార్ టైం ఇవ్వలేదు, నైట్ చెప్పారు. సడన్ గా నేనైతే నా బెస్ట్ నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. So upcoming projects in Metaforce. As everyone knows, we have some updates in Metaforce. Let's talk about the products. Basically product గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ప్రొడక్ట్స్ ఏంటి సార్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ప్రొడక్ట్ గురించి డిస్కస్ చేస్తాము. సో ప్రొడక్ట్ ఏంటి, దెన్ ఆఫ్టర్ లాయల్టీ ప్రోగ్రామ్, దెన్ ఆఫ్టర్ గేమ్ ఏఎఫ్, దెన్ ఆఫ్టర్ లైక్ metaverse, which is called mana, and after that over real. So these are the 5 kind of different projects అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్స్ గురించి జస్ట్ బేసిక్స్ మాత్రమే చెప్తాను నేను, ఎందుకంటే డీప్ గా చెప్పినా మనము కన్ఫ్యూజ్ అవుతాం, డౌట్స్ ఎక్కువ అడుగుతారు, డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. అండ్ ఎందుకంటే అది లైవ్ లో లేదు కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయకపోవడం ఇంకా చాలా బెటర్. సో బేసికల్లీ మనకైతే ఇప్పుడు ఫౌండేషన్ ఏంటంటే, సో దిస్ ఇస్ రాజన్ క్రిప్టో అంటే ఇంటర్నేషనల్ గ్రూప్ లో ఎవరో కాదండి, అది నేనే రాజన్ క్రిప్టో అనేది. సో ఇంటర్నేషనల్ నేమ్ అనేది ఉండాలి కాబట్టి ఆ విధంగా నేమ్ పెట్టుకోవడం జరిగింది. సో మీరు కూడా ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ క్రిప్టో రిలేటెడ్ నేమ్స్ పెట్టుకొని ఇంటర్నేషనల్ గా యాక్టివ్ గా ఉండడం వల్ల మన తెలుగు లీడర్స్ ఎంతో కొంత లైక్ ఇంటర్నేషనల్ టీమ్స్ కూడా గ్రాప్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మనము ఓవరాల్ గా సక్సెస్ అవుతేనే మన ఆ లోకల్ టీమ్స్ కి, మన లోకల్ టీమ్ కి మనం ఒక ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే సమ్ పీపుల్ మైట్ బి ఎక్స్పెక్టింగ్ స్పిల్ ఓవర్, సమ్ పీపుల్ మైట్ బి ఎక్స్పెక్టింగ్ లైక్ యునైట్ వర్స్ డెల్టాలో నాకు కింద టీం పడితే బాగుండు అది ఇది అని చెప్పేసి అనుకుంటాం. సో ఏ విధంగా ఒక లీడర్ అనేటోళ్ళు నిరంతరాయంగా రిలెంట్లెస్ గా వర్క్ చేసినప్పుడే మన టీం అనేది బెనిఫిట్ పొందుతుంది. యాజ్ యు ఆర్ సీయింగ్ లైక్ ఆ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి, ఎవ్రీడే మీటింగ్స్ అని చెప్పేసి, ఎవ్రీడే లైవ్ యూట్యూబ్స్ అని మన నరేంద్ర సార్ కావచ్చు, సంతోష్ సార్ కావచ్చు, రాకేష్ రెడ్డి గారు కావచ్చు, ఎందుకు అంత ఎక్సైటెడ్ గా వర్క్ చేస్తున్నారు అంటే, లైక్ నాట్ ఓన్లీ ఫర్ దేర్ బెనిఫిట్, ఫర్ అవర్ టీమ్ బెనిఫిట్ ఆల్సో. మన టీం అనేది ప్రమోట్ అయితే బయటకి ఎక్కడికి వెళ్ళినా సో అండ్ సో టీమ్ లో ఉన్నారు కాబట్టి మనకు బెస్ట్ జాయినింగ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు.
అలాంటప్పుడు మన అప్లయన్స్ ని మన లీడర్స్ ని చూసి మీరు ఎంతవరకు నేర్చుకోగలరు, మీరు ఎంతవరకు సోషల్ మీడియా మార్కెటింగ్ కి యూజ్ చేసుకోగలుగుతారు. ఎంతసేపు ఉన్న ఒకటే కాన్సెప్ట్ లో వెళ్ళొద్దు. లైక్ సార్ వాళ్ళు యూట్యూబ్ ఎలాగైతే యూజ్ చేసుకుంటున్నారో ఆ విధంగా మీరు వాట్సాప్ మార్కెటింగ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కావచ్చు, ఫేస్బుక్ మార్కెటింగ్ కావచ్చు, టెలిగ్రామ్ మార్కెటింగ్ కావచ్చు. సో ఆన్లైన్ ప్రాస్పెక్ట్స్ ని కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ ఫీల్డ్ కాకుండా ఓన్లీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, ఆ ఇంటి పక్కన వాళ్ళు ఇలా మార్కెటింగ్ చేయడం కాకుండా వన్స్ ఆల్రెడీ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళతో మెటాఫోర్స్ డిస్కస్ చేయండి. అండ్ కొత్త కొత్త సోషల్ మీడియా రిక్రూట్మెంట్స్ చేయండి. ఫ్యామిలీస్ ని, సరౌండింగ్స్ ని ఎప్పుడైనా మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే వాళ్ళు మనకి నెగిటివిటీనే స్ప్రెడ్ చేస్తారు. సో యాజ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నెట్వర్కరే. కాకపోతే నేనేంటంటే చాలా మంది బిజినెస్ చేస్తున్నారు, బట్ ఏంటంటే కొత్త టీమ్స్ ని రిక్రూట్ చేయట్లేదు. బయట వాళ్ళని కావచ్చు, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు రిక్రూట్ చేయట్లేరు. అక్కడ ఫోకస్ చేస్తే వెరీ హ్యాపీ. సో లెట్ స్టార్ట్ విత్ ద యునైట్ వర్స్. బేసికల్లీ మనకి యునైట్ వర్స్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు మల్టీ మైనింగ్ అనేది జరుగుతుంది. వన్స్ మల్టీ మైనింగ్ అనేది స్టాప్ అయితే ఏం జరుగుద్ది అంటే, మనకి మల్టీ మైనింగ్ అనేది ఇప్పుడు యునైట్ వర్స్ లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎందుకు వర్క్ చేస్తున్నామంటే ఫోర్స్ కాయిన్ కోసం వర్క్ చేస్తున్నాం. వన్స్ ఫోర్స్ కాయిన్ కనుక మల్టీ మైనింగ్ లో ఎండ్ అయిపోతే మనకి ఇమీడియట్ గా లాయల్టీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ యూనిట్ వర్స్ లెవెల్స్ తో మనకి యాక్సెస్ లెవెల్స్ అనేవి కొన్ని ఓపెన్ అవుతాయి. ఈ యాక్సెస్ లెవెల్స్ కి బెనిఫిట్స్ ఏంటనేది బేసిక్ గా మెటావర్స్ లో యూజ్ అవుతాయి. సో యూనిట్ వర్స్ స్టాప్ అయింది అంటే మనకి మెటావర్స్ యాక్సెస్ లెవెల్స్ అనేవి మనకి యూనిట్ వర్స్ ద్వారానే వస్తాయి. సో యూనిట్ వర్స్ ని ఇప్పుడు ఫోర్స్ స్కాన్ ప్రైస్ పెరిగింది కదా, చాలా మంది కొనట్లేరు అని చెప్పేసి మీరు టీయర్స్ కనుక డియాక్టివేషన్ చేసుకున్నట్లయితే చాలా లాస్ అవుతారు. టీయర్స్ అనేవి ఒక 1 to 2 months మీరు అటెన్షన్ తో ఉండండి, ఎందుకంటే ఈ టీయర్స్ తోటే ఎగ్జాక్ట్ గా కాపీగా మీకు మెటావర్స్ యాక్సెస్ లెవెల్స్ అయితే రావడం జరుగుతుంది. సో బేసికల్లా మన ఎకో సిస్టమ్ అయితే 4 డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంది. సో ఈ 4 డైరెక్షన్స్ ఏంటంటే, ఒకటి ప్రొడక్ట్ మనకి లాయల్టీ ప్రోగ్రామ్ అని డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ గేమ్ ఏఎఫ్. సో గేమ్ ఏఎఫ్ అంటే అఫిలియేట్ ప్రోగ్రామ్ అని నేను అనుకుంటున్నాను. సో అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఫోర్త్ వచ్చేసి మన లైక్ మెటావర్స్ రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్. అండ్ సో ఈ మన ఏంటి, ఈ గేమ్ ఏఎఫ్ ఏంటి, లాయల్టీ ప్రోగ్రామ్ ఏంటని జస్ట్ టచ్ చేస్తాను. సో బేసికల్లీ మనకి ప్రోడక్ట్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు యాజ్ ఎవ్రీ వన్ నోస్, మన ప్రొడక్ట్ అమెజాన్ లో కూడా షిప్పింగ్ చేయడం జరుగుతుందని చెప్పేసి కొంతమంది డిస్కషన్ చేశారు. సో యాక్చువల్లీ మెయిన్ ఫార్మాట్ ప్రొడక్ట్ ఏంటంటే, మనకి ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఫస్ట్ ఎన్ఎఫ్టి ఫార్మాట్ లో రావడం జరుగుతుంది. ఎన్ఎఫ్టి ఫార్మాట్ లో వచ్చిన ప్రొడక్ట్ ని మనం పర్చేజ్ చేసుకున్నప్పుడు మీకు అండ్ క్యాష్ బ్యాక్ టోకెన్స్ రావడం జరుగుతుంది, అండ్ స్టేకింగ్ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది, అండ్ ఆఫ్టర్ దట్ మీ టీం పైన ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ మనం ఏదైతే అన్యూజ్డ్ స్టేట్ లో, అంటే మనం ఆ ప్రొడక్ట్ ని మనం క్లెయిమ్ చేసుకోనంత వరకే మనకి బెనిఫిట్స్ వస్తాయి. వన్స్ క్లెయిమ్ ఇన్ ద సెన్స్ మనకి ఫిజికల్ గా ఆ డెలివరీ ఎక్స్పెక్ట్ చేసినా, లేదంటే ఆ ప్రొడక్ట్ ని మనం గేమింగ్ జోన్ లో యూటిలైజ్ చేసుకున్నా కూడా ఆ ప్రొడక్ట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేవి మనకి ఆగిపోవడం జరుగుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఎన్ఎఫ్టీని ప్రింట్ చేసుకుంటామో, ఆ ఎన్ఎఫ్టీని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో, అప్పటి వరకు మనకి స్టేకింగ్ రివార్డ్స్ కావచ్చు, లైక్ ఈ రివార్డ్స్ అనేవి రావు. దెన్ ఆఫ్టర్ మనకి ఇంకా లైక్ ఆ ప్రొడక్ట్ అనేది రియల్ టైమ్ గా యూజ్ అవుతుంది. అంటే చూడండి, లైక్ ఒక అన్ప్యాక్డ్ ప్రొడక్ట్, మనం ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కావచ్చు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ఎఫ్టీ లో మనం బై చేసుకున్నట్లయితే, ఒక ల్యాప్టాప్ ని మీరు బై చేసుకొని కొన్ని రోజుల వరకు స్టేకింగ్ రివార్డ్స్ తీసుకొని, అండ్ ఆఫ్టర్ దట్ ఆ ల్యాప్టాప్ మీరు ఫిజికల్ గా డెలివరీ కావాలన్నా కూడా ఫిజికల్ గా డెలివరీ అవుతుంది. అంటే ఒక ఎన్ఎఫ్టీ అండ్ ఇన్ బిట్వీన్ ఆ ఎన్ఎఫ్టీ వాల్యూ అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు, అండ్ ఆబ్వియస్లీ మనకి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఎన్ఎఫ్టీ అప్రిషియేషన్ వాల్యూ వస్తుంది మనకి, అండ్ మీన్ వైల్ స్టేకింగ్ రివార్డ్స్ వస్తుంది. అంటే వరల్డ్ వైడ్ గా ఎక్కడైనా నేను చూసినంత వరకు ఇప్పటి వరకు ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి, కాదనట్లేదు, అండ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అప్రిషియేషన్ వాల్యూ మాత్రమే మనకి ఇస్తాయి. అండ్ ల్యాండ్ హోల్డ్ చేసినప్పుడు, ఒక ప్రాపర్టీ హోల్డ్ చేసినప్పుడు దాని స్టేకింగ్ రివార్డ్స్ అంటే ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ అయితే మనకి ఎవరు ప్రొవైడ్ చెయ్యరు. అంటిల్ అండ్ అన్లెస్ మనం ఒక టెనెంట్ చూసుకొని మనం వాళ్ళకి ఇచ్చి మనం ఆ ఇల్లుని సెట్ చేసి పెడితే తప్ప మనకి రెంటల్స్ అనేవి రావు. బట్ మెటాఫోర్స్ లో ఒక ఎన్ఎఫ్టీస్ మనము అప్రిషియేటెడ్ వాల్యూ కోసం పర్చేస్ చేసినా కూడా ఆ ఎన్ఎఫ్టీస్ మనకి స్టేకింగ్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ యూ నో ఎవ్రీ వన్, రాయల్టీ ఎలా వస్తుంది అనేది మీరు చూసుకున్నారు. సో ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మెటాఫోర్స్ ఎన్ఎఫ్టీస్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ డిమాండ్ అనేది పెరుగుతుంది. అండ్ ఈ ప్రొడక్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా రేపు గేమింగ్ జోన్ లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు మన ఎకో సిస్టమ్ అనేది చాలా పెద్దది. క్రిప్టో గేమింగ్ ప్లాట్ఫామ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మన దాంట్లో. అక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయాలంటే ప్రొడక్ట్ అనేది పర్చేజ్ అనేది కంపల్సరీ చేయాలి.
సో సార్ మరి వాట్ ఈస్ లాయల్టీ ప్రోగ్రామ్ అంటే, సో లాయల్టీ ప్రోగ్రామ్ అనేది మనకి క్లియర్లీ క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ అండి. ఇది కంప్లీట్ గా క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్. సో ఈ క్యాష్ బ్యాక్ టోకెన్స్ ని ఎలా వాడుకుంటాం ఏంటి అంటే, బేసిక్ గా ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్ బేసిక్ గా ఏంటంటే మనకి హోల్డ్ ఎంఎఫ్ఎస్ అని చెప్పేసి ర్యాపిడ్ వర్షన్ ఆఫ్ మెటాఫోర్స్ కాయిన్ లో మనకి 1:1 రేషియోలో క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ దానికంటే ముందు ఈ ఈ యూజర్స్ ఈ యూజర్స్ ఏదైతే టోకెన్స్ వస్తున్నాయో క్యాష్ బ్యాక్స్ కింద, దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే గేమింగ్ యాక్టివిటీస్ లో వాడుకోవచ్చు. అండ్ గూడ్స్ పర్చేస్ చేయడానికి కూడా మీరు ఈ టోకెన్స్ ని వాడుకోవడానికి యూజ్ ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్ గా మనకి ఇన్కమ్ కావాలి, క్యాష్ అవుట్ కావాలి. ఇప్పుడు యాజ్ ఎవ్రీ వన్ నో లైక్ ఎస్ఎఫ్సి ఉంది, బట్ దాన్ని నేను $1 అయ్యింది, బట్ $1 నేను అమ్మలేకపోతున్నాను, చాలా మంది డౌట్ పడుతున్నారు. సో $1 అమ్మలేకపోతున్నాను అంటే దాన్ని మనం జస్ట్ ఎన్ఎఫ్టీ కి మెర్జీ చేసుకొని రాయల్టీ యాక్టివేటర్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది. ఆర్ ఎల్స్ యూ గో విత్ యాడింగ్ ఎనర్జీ టు ద జస్ట్ ఎన్ఎఫ్టీ అండ్ దెన్ యూ కెన్ సెల్ ఇట్ ఇన్ ఓపెన్ మార్కెట్. లైక్ ఓపెన్ మార్కెట్ లో సెల్ చేసినా కూడా మనకి $1 కంటే తక్కువ మనకి ఇవ్వట్లేదు. ఆ క్యాష్ బ్యాక్ టోకెన్ తో నువ్వు $1 ఎర్న్ చేసుకోవచ్చు. ఎస్ఎఫ్సి అనేది ఈక్వల్ టు $1. సో ఆ విధంగానే ఇక్కడ ఒకవేళ లాయల్టీ ప్రోగ్రామ్ లో క్యాష్ బ్యాక్ టోకెన్స్ ని సెల్ చేసుకోవచ్చా సార్, మనకి డైరెక్ట్ గా డబ్బులు వస్తాయా సార్ అంటే, సో సెల్ చేసుకోవచ్చు ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్ లో. ఎలా అంటే అన్ని లెవెల్స్ టోటల్ లెవెల్స్ అంటే ఆ టాక్టైల్ ప్రోగ్రామ్ లో అయితే మనకి 12 గేమ్ ఏఎఫ్ లెవెల్స్ ఉంటాయి. యూనివర్స్ లో అయితే 9 లెవెల్స్ ఉంటాయి గేమ్ ఏఎఫ్. అండ్ నోట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవర్ రియల్ లో అయితే మనకి 6 గేమ్ ఏఎఫ్ లెవెల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ పార్టిసిపెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్ ఏఎఫ్ ప్రోగ్రామ్ లో అన్ని లెవెల్స్ కనుక లైక్ వాళ్ళు కంప్లీట్ చేసినట్లయితే, అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి వచ్చిన క్యాష్ బ్యాక్ టోకెన్స్ వాళ్ళ టీమ్ కే సెల్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల మనం చాలా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో గేమ్ ఏఫ్ రీసెంట్లీ ఇప్పుడు మనకి టాక్టైల్ గేమ్ ఏఫ్ లాగా మనకి ఇది అప్డేట్ అవ్వడం ప్రతి ఒక్కరు చూడొచ్చు మీ స్లాట్ లో. సో ఫార్మల్లీ దీన్ని మనం టాక్టైల్ మ్యాట్రిక్స్ అన్నాము. సో మ్యాట్రిక్స్ అని ఎందుకు పెట్టామంటే, మ్యాట్రిక్స్ అంటే ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ లైక్ లిమిటెడ్ పాసిబిలిటీస్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఎవ్రీడే మ్యాట్రిక్స్ లో ఇరుక్కుపోయామంటాం. ఇప్పుడు ఆ ర్యాట్ రేస్ లో ఎవ్రీడే మార్నింగ్ 6కి లేచి మనము లైక్ 10కి జాబ్కి వెళ్ళి మళ్ళీ 5కి వచ్చి మళ్ళీ పడుకొని ఎవ్రీడే రొటీన్. సో ప్రతి ఒక్కరు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు ఒక మ్యాట్రిక్స్ లూప్ లో ఇరుక్కుపోతారు. లైక్ ర్యాట్ రేస్ అనొచ్చు మనం దాన్ని. సో నెట్వర్క్ మార్కెటర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ర్యాట్ రేస్ లో ఇరుక్కుపోతే మనం ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయలేం. సో ఆ మ్యాట్రిక్స్ అనే వర్డ్ ని మనము తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే లైక్ మార్చడం జరిగింది. మ్యాట్రిక్స్ అనే వర్డ్ ని తీయడం జరిగింది. సో ఈ మ్యాట్రిక్స్ అనే లూప్ లో మనం ఉండకూడదు. మనం బయటకు వచ్చి అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ మనకి ఇక్కడ డీసెంట్రలైజ్డ్ ఆటోనమస్ ఆపర్చునిటీస్ అంటే లైక్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనం ఆ మ్యాట్రిక్స్ అనే వర్డ్ ని మనం స్కిప్ చేసి మనం ముందుకెళ్తున్నాము. సో అండ్ ఈ గేమ్ ఎఫ్ అనేది కంప్లీట్ గా మనకి ఎన్ని లెవెల్స్ ఎక్కువగా ఉంటే అన్ని అడిషనల్ బెనిఫిట్స్ రివార్డ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది గేమ్ ఎఫ్ లో. అండ్ ఫోర్త్ వన్ గేమ్ ఎఫ్ అనేది మనకి టాక్టైల్ లో ఉంటుంది, యూనివర్స్ లో ఉంటుంది, అండ్ బూస్ట్ లో ఉంటుంది, అండ్ ఓవర్ రియల్ లో కూడా ఉంటుంది. గేమ్ ఎఫ్ ఇంటర్నల్ గేమింగ్ జోన్స్ ఇవన్నీ కూడా ప్రతి ప్రాజెక్ట్ లో మనకి గేమ్ ఎఫ్ అనేది కామన్ గా ఉంటుంది. బట్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాష్ బ్యాక్ టోకన్స్ డిఫరెంట్ డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అండ్ మన అంటే లైక్ వి ఆల్రెడీ నో దట్ ఇట్స్ ఎ రియల్ ఎస్టేట్ బేస్డ్ మెటావర్స్ అనమాట. సో ఈ రియల్ ఎస్టేట్ బేస్డ్ లో మనకి ఏంటంటే మనము ల్యాండ్స్ పర్చేస్ చేసి మనలో అండ్ రోబోట్స్, ఫ్యాక్టరీస్, బార్స్ ఫిజికల్ గా మనం ఏ విధంగా అయితే ఎవ్రీడే డే టు డే లైఫ్ ని మనము ఎక్స్ప్లోర్ అవుతున్నామో, సేమ్ అదే విధంగా మనకి ఎకో సిస్టమ్ లో ప్రతి దానికి యాక్సెస్ లెవెల్స్ అనేది మనకి యూనివర్స్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు లైక్ మీకు బెనిఫిట్స్ రావాలి అంటే గనక మీరు ఎవ్రీడే లైఫ్ లో ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేస్తున్నామో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. స్కిప్ చేయడానికి ఉండదు. డే టు డే లైఫ్ ని మనము మన రియల్ ఎస్టేట్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాము. సో ఇక్కడ మీకంటూ ఒక ఓనర్షిప్ రావడం జరుగుతుంది. ఆ ఓనర్షిప్ వచ్చాక అక్కడ యూటిలిటీ బేస్డ్ లో మీకు ఇన్కమ్ అనేది ఈ మనా ప్రోగ్రామ్ లో జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో మాక్సిమం బెనిఫిట్స్ రావాలంటే మనం ఏం చేయాలంటే కంప్లీట్ గా ఇప్పుడు యూనివర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ యూనివర్స్ ప్రోగ్రామ్ లోనే మనము మాక్సిమం వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మన గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్ గా ఇది మన గురించే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మన యాక్సెస్ లెవెల్స్ అనే దాన్ని బట్టే మనకి టోటల్ గా బెనిఫిట్స్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ యాజ్ ఇన్ రియల్ లైఫ్. సో ఈ రియాలిటీ అనేది మనకి చాలా ప్రాఫిట్స్ ఇస్తుంది. ఎందుకంటే రియల్ లైఫ్ లో మనం ఏ విధంగా అయితే ఉంటున్నామో అదే విధంగా మనం ఈ మన ప్రాజెక్ట్ లో ఉండాల్సి వస్తుంది. దానికోసం మనం కొన్ని ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఓనర్షిప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆటోమేటిక్ గా
టీమ్ అనేది మనకి ఎక్స్ప్లోర్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ ప్రాఫిట్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో రావడం జరుగుతుంది. సో సార్, అండ్ ఇక్కడ ఒక డైవర్సిఫై ఫార్మ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఒకటి లైక్ అందులో మనకి ఎన్ఎఫ్టి బిడ్డింగ్స్ అనుకోవచ్చు, ఎనర్జీ రివార్డ్స్ అనుకోవచ్చు, రాయల్టీ బోనసెస్ అనుకోవచ్చు, అండ్ లాయల్టీ ప్రోగ్రామ్. అండ్ బేసిక్ గా ఇప్పుడు రాయల్టీ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు ఒక డౌట్ ఏంటంటే, లైక్ సార్, యునైట్ వర్స్ కంప్లీట్ అయితే మనకి రాయల్టీ ఎలా వస్తుంది సార్? లైక్ ఇప్పుడంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ మనకు రాయల్టీ వస్తుంది కదా. యూనిట్ వర్స్ కంప్లీట్ అయితే ఎలా వస్తుంది సార్ అంటే, ఇక్కడ మీ టీం చేసే టర్న్ ఓవర్ అనేది క్యాల్కులేట్ చేయబడుతుంది. గేమ్ ఏ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి ట్రేడ్ టర్న్ ఓవర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. టోటల్ ట్రేడ్ టర్న్ ఓవర్ అంటే మీ టీం చేసే టర్న్ ఓవర్ ని బట్టి మీకు అక్కడ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఆ ఎనర్జీతో ఆ టీం ట్రేడ్ టర్న్ ఓవర్ తో వచ్చిన పాయింట్స్ తో మీరు రాయల్టీని పంప్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. టీమ్ టర్న్ ఓవర్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే, మాక్సిమం ఆ టీం మీకు ఉండాలి. దాని తర్వాత మీకు ఆ వచ్చే బెనిఫిట్స్ కంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. ఎక్స్ట్రా బెనిఫిట్స్ తో మీరు రాయల్టీని కూడా పంప్ చేసుకోవచ్చు అని మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. అదే నేను మీకు చెప్తున్నాను. సార్, క్యాష్ బ్యాక్ ఎంత వరకు వస్తుంది సార్ అంటే, యాజ్ యూ నో ఆల్రెడీ మనకి క్యాష్ బ్యాక్ అనేది 60-50% బేస్డ్ ఆన్ గేమ్ఏఎఫ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ లెవెల్. మనకి అఫిలియేట్ లో ఏ లెవెల్, ఏ రేంజ్ లో మనం ఉన్నాం అనే దాన్ని బట్టి మీకు బోనసెస్ వస్తాయి, అండ్ మీకు వస్తాయి, మీ టీమ్స్ కి వస్తాయి. అండ్ ఇన్కమ్ సోర్సెస్ టోటల్ గా మనకి టర్న్ ఓవర్ బేస్ ని బట్టి మీరు అఫిలియేట్ నెట్వర్క్ ఇన్కమ్ తీసుకుంటారా, లేదంటే లైక్ ఇంకా ఎనర్జీ నుంచి అంటే టీమ్ టర్న్ ఓవర్ నుంచి ఆ ట్రేడ్ టర్న్ ఓవర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అందులో నుంచి ఇన్కమ్ తీసుకుంటారా? సో వీటన్నిటిని ఉపయోగించుకొని మనం రాయల్టీని పంప్ చేసుకోవచ్చు, అండ్ మీకున్న ఎన్ఎఫ్టీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో బేసికల్లీ గేమ్ ఏఎఫ్ కంప్రైజెస్ 9 లెవెల్స్ విత్ ఇంక్రీజింగ్ మైనింగ్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ గేమ్ ఏఎఫ్ లో మనకి మైనింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి, అండ్ ఎట్ ఏ టైం మనకి అఫిలియేట్ బోనస్లు ఉంటాయి, అండ్ టీమ్ అఫిలియేట్ బోనస్లు ఉంటాయి, అండ్ యునైట్వర్స్ లో ఎలాగైతే డెల్టా బోనస్లు ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ మనకి డెల్టా బోనస్లు కూడా ఉంటాయి. అంటే మీకు డైరెక్ట్ టీమ్ చేయకపోయినా కూడా గేమ్ ఏఎఫ్ లో ఒక స్ట్రాంగ్ లీడర్ అంటే లైక్ ఒక మనం ఎగ్జాక్ట్ మంచి కమ్యూనిటీలో మంచి అప్లైన్ తో కనుక ఉన్నట్లయితే, ఆ ప్రాజెక్ట్ లాంచ్ అయిన రోజే మీరు యాక్టివేషన్ చేసుకున్నట్లయితే, అండ్ సేమ్ యాజ్ యునైట్ వర్స్ లాగానే ఇక్కడ కూడా మనకి డైరెక్ట్ టీం లేకపోయినా కూడా మనకి డెల్టాలో ప్లేస్ తీసుకోవడం వల్ల ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. ఆర్బిట్ బోనసెస్ అంటాం మనం ఇది, ఆర్బిట్ బోనసెస్. అండ్ సార్, టీమ్ చేస్తే ఏంటి సార్ బెనిఫిట్ అంటే, ఎవరైతే టీమ్ చేస్తారో ఇన్విటేషన్ ఇస్తారో వాళ్ళకి అప్ టు 3 లెవెల్స్ అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, త్రీ లెవెల్స్ వరకు మనకైతే వాళ్ళు ఆ ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ అనేది మనకు ఉంది. అఫిలియేట్ ఇన్కమ్ అనేది ఉంది 3 లెవెల్స్ వరకు. యాజ్ యునైట్ వర్స్ లో 4 లెవెల్స్ ఉన్నట్టు ఇక్కడ మన గేమ్ ఏఫ్ లో 3 లెవెల్స్ ఇన్కమ్ అనేది ఉంది. సో గేమ్ ఏఫ్ లెవెల్స్ స్లాట్ పర్చేస్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే, ప్రతిదీ కూడా ఉన్న ముందు దానికి డబుల్ ఉంటుంది, సేమ్ లైక్ క్లాసిక్ ముందు దానికి డబుల్ ఉంటుంది, సేమ్ లైక్ యునైట్ వర్స్. సో దాని తర్వాత ప్రాఫిట్స్ అనేవి ఎన్ని వస్తాయి సార్, ఒక లెవెల్ కంటే 2x ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మనకైతే ఉంది. కానీ ఆ 2x కాన్సెప్ట్ అయితే నాకు క్లియర్ గా అర్థం కాలేదు. డబుల్ ది ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్క స్లాట్ లో మనకి గేమ్ ఏఫ్ లెవెల్లో. సో లైక్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా టీమ్ చేసుకునే వాళ్ళకైతే 3 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది, టీమ్ చేయని వాళ్ళకైతే 5 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఆర్బిట్ బోనసెస్ అయితే అప్ టు 5 లెవెల్స్ ఉంటాయి, అండ్ నార్మల్ గా టీమ్ చేసుకుంటే మాత్రం 3 లెవెల్స్ అయితే ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఇంకా క్లియర్ గా మనం మాట్లాడుకుంటే, ఇక్కడ స్టేకింగ్ అనేది అయితే గట్టి బెనిఫిట్ మనకి. ఎవ్రీథింగ్ క్లియర్ సార్? బాగానే క్లియర్, స్పీడ్ అయితే వెళ్తున్నాను నాకు తెలుసు, ఆబ్వియస్లీ నేను స్పీడ్ చెప్తాను, నో వరీస్. క్లియర్ సార్? యా. సో అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఏంటంటే, ఇక్కడ మైనింగ్ అని చెప్పాం కదా, అసలు మైనింగ్ ఏంటి సార్? ఇక్కడ బిట్ ఫోర్స్ కాయిన్ అనేది మనకు రావడం జరుగుతుంది ఇన్ బిట్వీన్ మధ్యలో. సో ఈ గేమ్ ఏఫ్ ప్రాజెక్ట్స్ లో కంప్లీట్ గా మనకి బోనస్లు రావాలనుకుంటే కనుక మనము ఓవరాల్ గా మార్కెటింగ్ గట్టిగా చేసుకోవాలి, అండ్ ఆఫ్టర్ దట్ మీకు వచ్చిన ఎన్ఎఫ్టీస్ ని స్టేక్ చేసుకోవాలి, ఆ ఎన్ఎఫ్టీస్ ని బాగా పర్చేస్ చేపిస్తుండాలి, ప్రొడక్ట్స్ పర్చేస్ చేపిస్తుండాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఈ మెటావర్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ మనం మైనింగ్ అనేది అయితే ఇక్కడ మనకి బిట్ ఫోర్స్ కాయిన్ అనేది మైనింగ్ ఫార్మాట్ లో మనకి బయటకు తీయడం జరుగుతుంది. సరే, ఈ బిట్ ఫోర్స్ కాయిన్ మన ఓపెన్ మార్కెట్ లో ఉంటుందా, లైవ్ అవుతుందా అంటే లైవ్ అనేది అవ్వదండి బిట్ ఫోర్స్ కాయిన్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ కాయిన్ ఓన్లీ మన మెటావర్స్ ప్రాజెక్ట్ లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది ఈ బిట్ ఫోర్స్ కాయిన్ అనేది. ఈ మెటావర్స్ ప్రాజెక్ట్ లో మనకి క్లియర్ గా దీన్ని మనం ఫోర్స్ కాయిన్ తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బిట్ ఫోర్స్ అనే కాయిన్ కి ఓన్ బ్లాక్ చైన్ ఉంటుంది, విత్ ఇన్ ద మెటావర్స్ లో మాత్రమే ఓన్ బ్లాక్ చైన్ ఉంటుంది. సో దీనికి అడిషనల్ గేమ్ ఏ ప్రాజెక్ట్స్ కి దీన్ని మనం వాడతాము.
అండ్ ద సప్లై ఆఫ్ బిట్ ఫోర్స్ ఇస్ వెరీ వెరీ లిమిటెడ్. సో అండ్ దీనికి కూడా గోయింగ్ ఆన్ లో స్టార్టింగ్ లో మైనింగ్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. గోయింగ్ ఆన్ దీన్ని హాల్వింగ్ మెకానిజం ద్వారా ఈ బిట్ ఫోర్స్ అనే కాయిన్ కూడా డిలే చేసుకుంటే మనకి దీన్ని మైన్ చేయడం అనేది టఫ్ అవుతుంది, అంటే దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనం మెటావర్స్ లో కంప్లీట్ గా బిట్ ఫోర్స్ అనే కాయిన్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ లైక్ ఇన్కమ్ జనరేట్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ కంప్లీట్ గా మాట్లాడుకుంటే గేమ్ ప్రాజెక్ట్ నుంచి 9 లెవెల్స్ వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ రాయల్టీస్ నుంచి ఇన్కమ్ వస్తుంది, అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, అండ్ యూనిక్ బిడ్డింగ్ ఎన్ఎఫ్టీస్ బిడ్డింగ్ జరుగుతుంది, అంటే వేలం పాట లాగా టైప్ లైక్ మనకి బిడ్డింగ్ జరుగుతుంటది. అండ్ బిట్ ఫోర్స్ మైనింగ్ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ మీరు ఏదైతే ప్రొడక్ట్ తీసుకున్నారో ఆ ప్రొడక్ట్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేయకపోతే ఆ ప్రొడక్ట్ కూడా మీకు ఆ ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఇన్ లైక్ గేమ్ ఎఫ్ అండ్ యూనివర్స్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇక్కడ బిట్ ఫోర్స్ అనేది ఎగ్జాక్ట్ గా మనకి వర్చువల్ కాయిన్ ఓన్లీ మన మెటాఫోర్స్ లో మాత్రమే, లైక్ మెటావర్స్ లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సార్ ఒకవేళ నేను దీన్ని క్లైమ్ చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్ మన రియల్ టైం వాల్యూ ఉన్న ఫోర్స్ కాయిన్స్ కి మనము ఈ బిట్ ఫోర్స్ అనే కాయిన్ ని స్వాప్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే ఇంటర్నల్ బ్లాక్ చైన్ లో దేనికైనా ఒక లైక్ ఏమంటా అంటే మనకి సపోర్టింగ్ కాయిన్ లెక్క మనకి ట్రాన్సాక్షన్స్ కి యూజ్ అవ్వాలి. సో ఇక్కడ గేమింగ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక టోకెన్ లాగా దాన్ని బిట్ ఫోర్స్ కాయిన్ పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. సో మెటావర్స్ లో ఇక్కడ ట్రాన్సాక్షన్ స్పీడ్ అవ్వడం కావచ్చు, ఆ గేమ్ ఎఫ్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకోవడం కావచ్చు, దీన్ని మనకి ఒక బిట్ ఫోర్స్ కాయిన్ అనేది పెట్టడం జరుగుతుంది. సో దీని లిమిటెడ్ సప్లై ఉంటుంది దీనికి కూడా, అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటాయి, అండ్ స్టేకింగ్ బెనిఫిట్స్ ఉంటాయి ఆల్రెడీ. లైక్ సో యూనివర్స్ అనేది అయితే ఎగ్జాక్ట్ గా మెయిన్ కాన్సెప్ట్ దీనికి. సో మరి ఫోర్స్ కాయిన్ ఏమైతుంది సార్ అంటే క్లియర్ గా ఫోర్స్ కాయిన్ అయితే మనకి ఎవ్రీడే మనం డిస్కస్ చేస్తున్నాము ఫోర్స్ కాయిన్ గురించి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోర్స్ కాయిన్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇట్స్ లైక్ మెయిన్ కరెన్సీ అనేది ఒక మెటాఫోర్స్ ఎకో సిస్టమ్ అనేది ఉంది అంటే అది కంప్లీట్ గా కూడా ఆ ఫోర్స్ కాయిన్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. సో మెటాఫోర్స్ అనేది కంప్లీట్ గా ఫోర్స్ కాయిన్ మీద రన్ అవుతుంది. బట్ బిట్ ఫోర్స్ అనేది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ అవర్ మెటావర్స్ ప్రాజెక్ట్. ఇది ఓన్లీ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఫోర్స్ కాయిన్ అనమాట. మన ఫోర్స్ కాయిన్ తో మాత్రమే ఎక్స్చేంజ్ జరుగుతుంది. సెపరేట్ బ్లాక్ చైన్ మీద ఇది ఆపరేట్ చేయడం జరుగుతుంది ఓన్లీ మెటావర్స్ ప్రాజెక్ట్ లో. దీనికి కూడా ఒక లిమిటెడ్ సప్లై ఉంటుంది, అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దీన్ని మైండ్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో మీరు స్టార్టింగ్ ఎర్లీగా ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఉంటుంది. అండ్ దీని వాల్యూ కూడా పెరిగే ప్లాన్స్ అయితే పెట్టారు. ఆ విధంగా మనకు బిట్ ఫోర్స్ కాయిన్ అనేది రావడం జరుగుతుంది మెటావర్స్ లో. అండ్ ఫైనల్లీ ఇప్పుడున్న లైవ్ ఏంటంటే మనకి టిఆర్ టోకెన్, యాజ్ ఎవ్రీ వన్ నోస్ టిఆర్ టోకెన్ యూటిలిటీ. సో వెరీ సూన్ 1.5 మంత్ ఈ టిఆర్ టోకెన్ అనేది మనకు క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇట్స్ నాట్ అవర్ రైట్ టు గెట్ బెనిఫిట్, ఇది మన జన్మ హక్కు కాదు లైక్ చెప్పింది రావడానికి. ఇక్కడ మనం ఏంటంటే అడ్వాన్స్ గా ఉన్నదాన్ని మనం ముందే డీకోడ్ చేసుకొని చెప్పుకుంటున్నాం. అందులో కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని రైట్లు ఉండొచ్చు, బట్ ఏదైనా మన వెల్ఫేర్ కోసమే మనం చెప్తున్నాం. ఎగ్జాక్ట్ గా రైట్ ఉండేది ఏంటి సార్ అంటే ఎగ్జాక్ట్ గా రైట్ ఉండేది టాక్టైల్ ప్రాజెక్ట్, యూనివర్స్ ప్రాజెక్ట్, రాయల్టీ. ఇప్పుడు ఏదైతే నడుస్తున్నాయో వాటి గురించి చెప్పగలుగుతాం. రాబోయే దాని గురించి మనం ముందే చెప్తున్నామంటే దట్ మీన్స్ వీ నీడ్ టు గెయిన్ ద బెనిఫిట్స్. ఏదైతే మెటాఫోర్స్ మనకి ఒక బోనస్ ఆపర్చునిటీస్ మనకి ఇస్తుందో వాటిని మనం గెయిన్ చేయాలి, మన టీం వాళ్ళకి తీసుకోవాలని మన మంచి కోసం, మన టీం మంచి కోసం మనం చెప్తున్నాం. వీటిని కొంతమంది దృష్టిలో పెట్టుకొని సార్ అది పక్కా వస్తుందా సార్, రాదా సార్, రాకపోతే నేను బాధపడతా సార్, నేను ఇబ్బంది పడతా సార్, నా ఫ్యామిలీ వెనకబడిపోతాం సార్, మేము మా ఆస్తులు పోతాయి సార్ అంటే అలా అనుకున్నప్పుడు యూ డోంట్ నీడ్ టు కమ్ ఫర్ ద బోనసెస్. మీరు ఏదైతే లైవ్ ప్రాజెక్ట్ లో ఉందో అదే చేసుకోండి. బోనసెస్ గురించి మీకొద్దు, జాక్పాట్ల గురించి మీకొద్దు, మీ పని మీరు చేసుకుంటూ పోండి. సో టిఆర్ కోసం ఎవ్వరం కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టట్లేదు. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఎయిర్ డ్రాప్ ఇన్ ద మెటాఫోర్స్, అప్పుడు ఏ విధంగా అయితే రాయల్టీ అచీవ్మెంట్ క్లాసిక్ లో లెవెల్స్ కొడితే వచ్చిందో 1 ఇయర్ వెయిట్ చేశారు స్టార్టింగ్ లీడర్స్. డే 1 నుంచి నేను ఉన్నాను, ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసామో మాకు తెలుసు. ఎస్ఎఫ్సి $1 అయితే అమ్మ ఎస్ఎఫ్సి $1 అయితే మనం స్లాట్ యాక్టివేషన్ చేసినందుకు డబ్బులు మన అప్లైన్ కి వెళ్తున్నాయి. మళ్ళీ ఎస్ఎఫ్సి కూడా $1 అయితే అసలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు లాడో గారు అది ఇది అని చెప్పేసి మేము ఈవెన్ తో ఆ ప్రాజెక్ట్ వచ్చినా కూడా మేము దాన్ని చెప్పకపోయేది. ఎందుకంటే రేపటి నాడు వచ్చిన టీం కావచ్చు, డౌన్ లైన్స్ కావచ్చు, మనల్ని క్వశ్చన్ చేస్తారు, సార్ ఎస్ఎఫ్సి $1 అవ్వలేదు ఏంటి సార్ అని చెప్పేసి. అందుకని మేము ఉన్న ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేసుకున్నాము, ఒక నమ్మకంతో ముందుకెళ్ళాము. ఇలా 1 ఇయర్ తర్వాత రాయల్టీ బోనసెస్ బ్రహ్మాండంగా తీసుకుంటున్నాం. సో సేమ్ లైక్ వాజ్ టిఆర్ టోకెన్ అనేది కూడా మనకి ఇప్పుడు ఒక బోనస్ మెటాఫోర్స్ కానీ ఎయిర్ డ్రాప్ కోసం మనం చెప్తున్నాము. ఎగ్జాక్ట్ గా వస్తుందా సార్, చెప్పినట్లు వస్తుందా సార్, అంత వస్తుందా ఇంత వస్తుందా అంటే అది ఎవరి అష్యూరెన్స్ ఇయ్యరు.
మీరు ఫైట్ చేస్తే ఆ బోనస్ లో ఆ రోజు మేము ఫైట్ చేసినందుకు ఇలా రాయల్టీ తీసుకుంటున్నాం సూపర్వైజర్ లెవెల్లో. అదే విధంగా ఈ రోజు మీరు ఫైట్ చేయగలిగితే ఈ బోనస్ ను కూడా మీరు ఒక క్యాష్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఆ టిఆర్ యూటిలిటీ వాడుకోవాలంటే మీకు పర్సనల్ గా కొన్ని టిఆర్ టోకెన్స్ ఉండాలి. అంటే మీ యొక్క క్లాసిక్ లెవెల్స్, టాక్టైల్ మ్యాట్రిక్స్ లెవెల్స్ అప్డేట్ చేసుకోవాలి. దాని ద్వారా టిఆర్ వస్తుంది. అండ్ లేదు సార్ నాకు టీమ్ అన్ని లెవెల్స్ నేను యాక్టివేషన్ చేసుకున్నాను ఇంకా చేసుకోలేను అని అనుకుంటే మీరు మినిమం ముగ్గురు డైరెక్ట్స్ నుంచి మీరు టీం చేయాలన్నమాట. అండ్ ఆ ముగ్గురికి కూడా కంప్లీట్ గా లైక్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు టీఆర్లు వస్తాయి. అండ్ బ్యాలెన్సింగ్ గా ఫోర్స్ కాన్ అయితే ఉండాలి. సో ఇది టీఆర్ గురించి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, నేను ఇంకొక ఫోన్ నుంచి లాగిన్ అవుతాను. మై ల్యాప్టాప్ ఈస్ గోయింగ్ టు షట్ డౌన్. అండ్ ఆఫ్టర్ దట్ మనకైతే ఇప్పుడు టీఆర్ గురించింది. అండ్ మనకైతే ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ ఇవి. ఆ ఫోర్స్ కాయిన్, ఓవర్ రియల్ అయితే 6 లెవెల్స్ ఉంటాయి. గేమ్ ఎఫ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓవర్ రియల్ అనేది క్లియర్ గా కూడా ఏంటంటే ఒక వర్చువల్ ప్రాజెక్ట్ ని, రియల్ టైం ప్రాజెక్ట్ ని కంబైన్ చేస్తుంటది. అండ్ మార్కెట్ ప్లేస్ అంటే ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ ట్రేడింగ్ జరుగుతుంది ఎన్ఎఫ్టీస్. ఫోర్స్ కాయిన్ గురించి యాజ్ ఎవ్రీ వన్ నోస్, బూస్ట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ ప్రాజెక్ట్. మళ్ళీ అక్కడ కూడా గేమ్ ఎఫ్ లెవెల్స్ ఉంటాయి. అండ్ ఇదేంటంటే ఇమీడియట్ గా గేమింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే బూస్ట్ ప్రాజెక్ట్ లో ఎన్ఎఫ్టీస్ కొని ఇమీడియట్ గా ఆ ఎన్ఎఫ్టీస్ ని బూస్ట్ ప్రాజెక్ట్ గేమింగ్ లో యూజ్ చేసుకోవాలి. బూస్ట్ ప్రాజెక్ట్ అనేది ఆ విధంగా ఉంటది. ఇక్కడ ఎన్ఎఫ్టీస్ కొని ఆ ఎన్ఎఫ్టీస్ ని బూస్ట్ గేమ్ లో యూజ్ చేస్తాం మనం. రాయల్టీ ఎన్ఎఫ్టీస్ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ టాక్టైల్ గురించి మీకు తెలుసు. యూనిట్ టాక్టైల్ లో 12 లెవెల్స్ గేమ్ ఎఫ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ యూనివర్స్ లో 9 లెవెల్స్ గేమ్ ఎఫ్ లెవెల్స్ ఉంటాయి. అండ్ ఓవర్ రియల్ లో 6 లెవెల్స్ మాత్రమే ఉంటాయి అనమాట. సో ఎస్ఎస్వై అంటే సింగిల్ సైన్ అని మనం ప్రాజెక్ట్ లోకి లాగిన్ అవ్వడానికి సింగిల్ ఆ సిగ్నేచర్ పెడతాము. అది మన సింగిల్ సైన్. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా మనకి ఉన్నాయి, అటు గురించి చెప్తాము. సో ఇక్కడ మనకి టాక్టైల్ అండ్ టాక్టైల్ గూడ్స్ లైక్ డిజిటల్ అండ్ రియల్ వరల్డ్స్ కి కనెక్టివిటీ పెట్టడానికి మనకి టాక్టైల్ గూడ్స్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. అండ్ బూస్ట్ అనేది గేమింగ్ జోన్ మెటావర్స్ లో ప్లేయర్స్ అనేటోళ్ళు ఎన్ఎఫ్టీస్ కొనాలి. ఇమీడియట్ గా వాటిని స్టేక్ గానీ లేదంటే యూజ్ చేయడం కానీ జరుగుతుంది. ఓవర్లియర్ అనేది కంప్లీట్ గా వర్చువల్ వరల్డ్ ని అండ్ రియల్ టైం వరల్డ్ ని కంబైన్ చేస్తుంది. లాడో గారు ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో ఒక గోల్డ్ బ్రాస్లెట్ ఆమె చేతిలో పెడతారు, సంథింగ్ అక్కడ ఉంటది. అది ఓవర్ రియల్ కి సంబంధించింది. అండ్ రాయల్టీ అనేది మీ అందరికి తెలుసు. ఫోర్స్ కాన్ మీ అందరికి తెలుసు. మెటావర్స్ అనేది మనకి ఎండ్లెస్ పాసిబిలిటీస్ ని, ఒక బిజినెస్ క్రియేషన్ ని మనకి ఇస్తుంది. అండ్ మార్కెట్ ప్లేస్ అయితే మనకి ఈ మార్కెట్ ప్లేస్ వల్ల రాయల్టీ ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఒక ఎన్ఎఫ్టీని బై చేయాలన్నా సేల్ చేయాలన్నా 1%, 2% ట్రేడింగ్ ఫీజ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ 1%, 2% అనేది మనకి డిజిటల్ అసెట్స్ లో మన మెటాఫోర్స్ వాళ్ళకి వెళ్తుంది. మెటాఫోర్స్ అనేది డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అక్కడ జరిగే ట్రేడ్ టర్న్ ఓవర్ మొత్తం కూడా మన రాయల్టీ లీడర్స్ కి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి యాంపుల్ ఆఫ్ ఇన్కమ్ అనేది రాయల్టీలో పెరగడం జరుగుతుంది అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా. యాజ్ ఆఫ్ నౌ మనకి ఓన్లీ మనకి టాక్టైల్ ప్రొడక్ట్ ఫండ్ నుంచి అండ్ కాయిన్స్, లిక్విడిటీ నుంచి మాత్రమే మనకి రాయల్టీ ఇస్తున్నారు. వెరీ సూన్ ఎంత వస్తుందో అంత మనకి ఆటోమేటిక్ గా డీసెంట్రలైజ్డ్ లో వీక్లీ డిస్ట్రిబ్యూషన్ జరగవచ్చు. అండ్ ఇన్ గోయింగ్ ఆన్ డేస్ ఎవ్రీ డే కూడా మనకి రాయల్టీ అనేది పడవచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ సార్ ఎవ్రీ డే ఎంత వస్తుంది సార్, ఎంత వస్తుంది సార్ అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎవ్రీ డే వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఆ పేషెన్సీతో వెయిట్ చేయండి. టుడే యాజ్ ఆఫ్ నౌ అంటిల్ టుడే రాయల్టీ ఎన్ఎఫ్టీస్ కోసం మనం ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. మెటాఫోర్స్ కాయిన్స్ కొనడం కోసమే మాత్రం మనం డబ్బులు పెట్టాము. ఇట్స్ అన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ మల్టీ మైనింగ్. మనము ఎనర్జీ అనేది క్యాష్ బ్యాక్ లాగా తీసుకుంటున్నాము. డ్యామ్ షూర్ ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకోండి. అండ్ లాయల్టీ ప్రోగ్రామ్ లో మనకు వచ్చే క్యాష్ బ్యాక్ రివార్డ్ ఏంటంటే ఇప్పుడు యూనివర్స్ లెవెల్స్ కనుక మనం ఫ్రీజ్ చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మనకి 1:1 రేషియోలో మీరు మెటాఫోర్స్ కాయిన్స్ ఫ్రీజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు హోల్డ్ ఎంఎఫ్ఎస్ అనే కాయిన్ మీకు ర్యాపిడ్ వర్షన్ ఆఫ్ మెటాఫోర్స్ కాయిన్ మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీరు స్టేకింగ్ పీరియడ్ ని బట్టి హోల్డ్ ఎంఎఫ్ఎస్ కాయిన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో దీని యూటిలిటీ ఏంది, దీని అడ్వాంటేజెస్ ఏంది, దీని ట్రేడ్ ప్రాస్పెక్ట్స్ ఏందని ప్రతిది కూడా మనకి డిఫరెంట్ వర్షన్స్ లో ఉంటాయి. దీన్ని మనం రియల్ టైమ్ లో కూడా స్వాప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఓల్డ్ ఎంఎఫ్ఎస్ అని ఒక ర్యాపిడ్ వర్షన్ ఆఫ్ మెటాఫోర్స్ కాయిన్ అయితే కూడా మనకి స్టేకింగ్ చేసినప్పుడు రివార్డ్స్ పాయింట్ లోగా మనకి రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఇంకా అసలు అప్డేట్స్ ఉంటే నాకే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, ఇంకా మీకు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ వ్యూ అబౌట్ టుడేస్ ప్లాన్ ప్రజెంటేషన్. సో మనకైతే ఒక కంప్లీట్ మెటావర్స్ గేమింగ్ అయితే డేవో అని చెప్పేసి మనకి లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో వెరీ హ్యాపీ ఫర్ దట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో బెస్ట్ బ్లాగర్ కాంటెస్ట్ ఆల్రెడీ రన్ అవుతుంది. రాయల్టీ బోనస్లు ఇవన్నీ ప్రతిదీ మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు. సో ఫోర్స్ ద రియాలిటీ. సో ఇక్కడ న్యూ డెవో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్ గా
మనకి వర్చువల్ వరల్డ్ ని Web3 టెక్నాలజీస్ తో కంప్లీట్ గా మనం ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకుంటాము, డబ్బులు ఎర్న్ చేస్తాము, అండ్ ఆ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాము. మనకి ఇక్కడ గ్యాలరీస్, ఎగ్జిబిషన్స్ అండ్ చాలా అంటే చాలా జరుగుతాయి ఇందులో. సో ఈ డిఓ అనేది మనకి అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ని మనకి ప్రజెంట్ చేస్తుంది. ఈ వీడియో చాలా మంది చూడనట్టయితే చూడండి. ఇట్ మీన్స్ లాట్ అంటే లాట్ ఇన్ఫర్మేషన్ ఇట్ మీన్స్. సో కంప్లీట్ గా మనకి ఒక మోడర్నైజ్ టెక్నాలజీస్ ని ఒక సెంట్రలైజ్డ్ లోకే మనం లిమిట్ గా ఉంటే ఆ స్కామ్స్, రిస్క్స్ ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని తీసేసి ఒక డీసెంట్రలైజ్డ్ డిఓ అంటే ఏంటంటే ఒక డీసెంట్రలైజ్డ్ అటానమీ లైక్ ఆపర్చునిటీస్. ఏంటంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా కూడా డిఓ టెక్నాలజీ అంటే మనకి యూజర్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ వీడియో అనేది ఉండడం జరుగుతుంది. ఈ వీడియో అయితే ఒకటికి 2-3 సార్లు మీరు క్లియర్ గా చూడండి. సో ఈ విధంగా మనం లైవ్ లో అయితే మనం ఎగ్జాక్ట్ రెప్లికాతో మనం అయితే బిజినెస్ చేయడం జరుగుతుంది. సో ఆ ల్యాండర్ ఏ విధంగా వెళ్తున్నారో అదే విధంగా మనం కూడా మన రెప్లికా ఉంటుంది. సో ఆ రెప్లికా these are the things how we are going to develop in future in Metaverse. Very thanks to the all our friends for giving wonderful opportunity to describe the updates about Metaverse in front of all our Telugu leaders. So thank you everyone for giving me opportunity. If any doubts, please ask me as much as possible. I will try to explain. And for further updates regarding GameAF levels, that will be a different session. Will take time for that, and I will update on that. Meanwhile, focus on present projects. ఏదైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఇస్తాము. అండ్ ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీ టీం డెవలప్ అవుతుంది. అండ్ ఆ టీంతో మీకు ఎక్స్పెక్ట్ చేయని బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉండబోతున్నాయి. డోంట్ గివ్ రాంగ్ కమిట్మెంట్స్. డోంట్ టెల్ లైక్ గాల్లో మాటలు చెప్పొద్దు. ఏదైతే ఉందో అదే చెప్పండి. అండ్ లైవ్ లో ఉన్న ప్రాజెక్ట్ గురించి అయితే స్టాండర్డ్ గా చెప్పండి. అండ్ ఎవరు కూడా రిస్క్ లో పడకూడదు. బిజినెస్ వాళ్ళందరూ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటేనే ప్రమోట్ చేసుకోండి ప్రాజెక్ట్ లోకి. ఎందుకంటే మెటాఫోర్స్ అనేది లైఫ్ టైం ఉంటుంది. రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు మన దగ్గరకు వస్తారు. అండ్ థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ. దిస్ ఇస్ రాజేందర్ నారా సైనింగ్ ఆఫ్. I will be available from the phone. If the laptop will be set down, I will be coming to the phone, sir. Thank you, sir. Naresh sir, welcome sir. Naresh sir. Yeah. Good morning to all. So very special day, Sunday. సో అందరం మనం అనుకుంటున్నట్లుగా చాలా మంది పెద్ద లీడర్స్ కి సండే స్పెషల్ జూమ్ మీటింగ్ అందిస్తున్న లీడర్స్ అందరూ కూడా ఈ రోజు కూడా నారా రాజేంద్ర గారు సో ఆయన స్టైల్లో సో ఆయనకున్న టెక్నికల్ నాలెడ్జ్ అదే విధంగా మెటాఫోర్స్ గురించి అప్డేట్ నాలెడ్జ్ చాలా అద్భుతంగా చెప్పారు. సో జూమ్ మీటింగ్ తరపున అందరి తరపున సో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక అలాగే సో మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇంతకుముందు చెప్పినట్లుగా రాజేంద్ర ఎలాగైతే మనము క్లారిటీగా తెలుసుకొని మనంతకు మనము సిస్టమ్ గురించి ఎంతవరకు ఈ ఆపర్చునిటీ ముందుకెళ్ళాలి ఓకే ఓకే సో క్రిప్టో కరెన్సీ టెక్నాలజీలో మనం నేర్చుకోవాల్సిన రైట్ థింగ్స్ ఆపర్చునిటీ అండి. అంతేకానివ్వండి ఊరికే గుడ్డిగా రావడం గుడ్డిగా వెళ్ళడం వల్ల అది క్రిప్టో ఆపర్చునిటీలోనే కాదు మెటాఫోర్స్లోనే కాదు చాలా వరకు లైఫ్ లో ఎంతో మంది ఎన్నో రకాల బిజినెస్ల్లో ఫెయిల్ అవుతున్నారంటే ముఖ్యమైన రీజన్ ప్రాపర్ అవగాహన. ఎంతో మంది గైడెన్స్ ఇస్తారు బిజినెస్ గురించి. ఓకే సో గైడెన్స్ ఇచ్చినంత మాత్రాన అది మీరు 100% సక్సెస్ అయిపోయినట్లు కాదు. ఆ గైడెన్స్ ని తీసుకొని నష్టం వచ్చినా లాభం వచ్చినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ని ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు సక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. అలా కాకున్నట్లుగా ఎలా పడితే అలా బిజినెస్ లో ముందుకెళ్తే అగైన్ మళ్ళీ ఫెయిల్యూర్ ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. ఓకే మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఇక్కడ ఉన్న లీడర్స్ తో ముందుగా మాట్లాడదాం. తర్వాత ఇంకా కొన్ని విషయాల్ని మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. సో ముందుగా మోహన్ సార్.
co-host leaders. ఓకే సార్ డ్యూటీలో ఉన్నాను డిస్టర్బెన్స్ అవ్వచ్చు. Yeah, thank you, sir. Thank you. సార్కి గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు రాజేందర్ సార్ చాలా ఇన్ఫర్మేషన్ అందరికీ అందించారు. కొత్త కొత్త ప్రాజెక్టుల గురించి లైట్ గా టచ్ చేయడం జరిగింది. అలాగే ఉన్న ప్రాజెక్ట్ లో అందరూ సక్సెస్ కావాలి, బాగా వర్క్ చేసుకొని అందరూ లైఫ్ సెటిల్ చేసుకోవాలి అనే విషయాలు చాలా అద్భుతంగా వివరించారు. ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకురావడంలో ముందు వరుసలో ఉంటారు. ఆయన ప్రతి మీటింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా అద్భుతంగా మనకి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లీడర్స్ ఎంతో కష్టపడి ఎంతో చెక్ చేసి సర్వే చేసి మొత్తం డేటా దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు అందించడం చాలా అద్భుతమైన వాళ్ళ ప్రయత్నానికి వాళ్ళ కృషికి నిదర్శనం అది. ఆ నిదర్శనానికి మనం ధీటుగా పనిచేసి మనందరం 10 మందికి అవకాశం ఇచ్చినట్లుగా 10 మందిని లీడర్స్ గా తయారు చేసినట్లుగా మనం తయారైతే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, thank you very much, sir. Sir Ravi Babu, sir. Varam Veeresh, sir. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు వీరేష్ ఫ్రమ్ షాద్ నగర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రాజేందర్ సార్. ఎందుకని చెప్పంటే మనకు వచ్చే ప్రాజెక్టులు ఏవైతే వస్తున్నాయో ముందుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ అందించడంలో మన రాజేందర్ గారు ముందుగా ఉంటారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రాన ఆయన డ్యూటీ మాత్రం అయిపోయినట్లు కాదు. మన టీంతో పాటు అంటే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఆ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ మన టీంకి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేసి మనము ఎదుగుతూ మన టీంను కూడా ఎదగాలని చెప్పి చేస్తున్నాము. రాబోయే ప్రాజెక్టులలో వండర్ఫుల్ గా ఉండబోతున్నాయి. కాబట్టి లైఫ్ టైం ఉండే ఈ ప్రాజెక్ట్ లో మనం ఎంత ఓపిక్ గా ఉండి ఎంత నాలెడ్జ్ నేర్చుకొని ఎంత తొందరగా మనం ముందుకు వెళ్ళాము అంటే అంత తొందరగా మనతో పాటు మన టీం కూడా ఫాలో అప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే గతంలో అన్ని ప్రూవ్ అయినాయి. ఇంతకుముందు ప్రాజెక్ట్ లో ఏమని చెప్పంటే ప్రూవ్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఒక్కొక్క డైమండ్ అనండి. డైమండ్ అని ఎందుకంటున్నాను చెప్పంటే వాళ్ళు నేర్చుకొని వాళ్ళ టీం కి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నారు, టెక్నికల్ నాలెడ్జ్ నేర్పిస్తున్నారు, ప్రతిదీ కూడా నేర్పిస్తున్నాం. కాబట్టి డౌన్ లైన్ కొత్తగా వచ్చి డౌన్ లైన్ సార్ ఇందాక చెప్పారు రాజేందర్ సార్, సార్ నాకు అది రాలేదు, నాకు లాస్ అవుతుంది, అటువంటి ఇది రాలేదు, నేను లాస్ అవుతుంది, నేను దీంట్లో పెట్టాను సార్. ఎస్ఎఫ్సి టోకన్ల కోసం డబ్బులు ఎవరు పెట్టలేదు. సేమ్ టైం టీఆర్ టోకన్ల కోసం కూడా మనం ఏం డబ్బులు ఎక్కడ పెట్టలేదు. ఓన్లీ మనం ఫోర్స్ కాయిన్స్ కొన్నాము, అక్కడ క్లాసిక్ లో లెవెల్స్ అప్గ్రేడ్ చేసుకున్నాము. మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకి టోకన్స్ అనేవి వచ్చాయి. వాటి ద్వారా మనం ఈ రోజు రాయల్టీ అనేది ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో కూడా మనం లాడో గారిని ఒక్క ఇసుమంత మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేని ఇవ్వడమే లాడో గారి ప్రత్యేకత. గతంలో నాకు ఏం తెలియదు లాడో గారి గురించి. ఎప్పుడైతే నేను క్రిప్టో కరెన్సీలోకి వచ్చాను అప్పటి నుంచి నేను లాడో గారిని ఫాలో అవ్వడం మొదలు పెట్టాను. గతంలో తన వీడియోలు చూస్తే చాలా ఇన్స్పిరేషన్ ఉంటాయి, తర్వాత సబ్జెక్ట్ కూడా చాలా ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనం నేర్చుకుంటూ మన టీం కూడా నేర్పియాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. వండర్ఫుల్ మార్నింగ్ అండి మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. దిస్ ఈజ్ వీరేష్ ఫ్రమ్ షాద్ నగర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా ఎవరైనా కోహోస్ట్ లీడర్స్ ఒక 2 minutes టైం ఉంది. సో మాట్లాడాలనుకుంటే కోహోస్ట్ లీడర్స్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. సో అవైలబుల్ ఐఎమ్ ఆల్వేస్ లర్నర్. ఓకే, సో ఎవరైనా బిజీ ఇన్ దేర్ వర్క్. ఓకే అండి, సో ఇది మన ఈ రోజుటి మెటాఫోర్స్ గురించి అప్డేటెడ్ మరియు ట్రైనింగ్ మీటింగ్ లో భాగంగా సండే స్పెషల్ మీటింగ్. సో వీటి గురించి ఇంకా ఇంకా ఎక్కువ విషయాలు మనకు ప్రాజెక్టులు లాంచ్ అయినప్పుడు ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ చిన్న చిన్న పాయింట్ అయినా కూడా సార్ అది అలా వస్తుంది ఇలా వస్తుంది అనేది చిన్న చిన్న పాయింట్ కూడా క్లారిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడు మాత్రమే మనకు అందిస్తారు. ఎందుకంటే ఇది కార్పొరేట్ వరల్డ్ అండి. మన మెటాఫోర్స్ అనేది కార్పొరేట్ వరల్డ్ లాంటిది. సో కార్పొరేట్ వరల్డ్ లో ప్రతి ఒక్క చిన్న దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ ని వాళ్ళు కూడా ఎంత తొందరగా వాళ్ళ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయాలనే ఇంటెన్షన్ తో ఉంటారు. సో అలాంటి
వరల్డ్, కార్పొరేట్ వరల్డ్ అనేది. సో నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఇండస్ట్రీతో పాటు అదేవిధంగా వెబ్3 టెక్నాలజీలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో మెటావర్స్ టెక్నాలజీని వేరే వేరే సిస్టమ్స్ కూడా లాంచ్ చేయడంలో. కాబట్టి ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లారిఫికేషన్ తో ఇచ్చే విధంగా మనం ఈరోజు పేపర్ ని ఓపెన్ చేసామంటే కాపీ చేసే అవకాశాలు చాలా ఉంటాయి మార్కెట్లో. అందుకోసమే మిస్టర్ లాడో గారు మనకు ఒక చిన్న అవగాహన మాత్రమే అందిస్తూ ఉంటారు వీడియోస్ లో. సో ఆ అవగాహన ఆధారంగా మనకున్న ఎక్స్పీరియన్స్, మెటావర్స్ అంటే ఏంటి, మన అంటే ఏంటి, వాటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా మనం కూడా చిన్న క్లారిఫికేషన్స్ ఇక్కడ మన తెలుగు ప్రజలకు సో మేమన్నీ ఎక్స్పీరియన్స్ ఆధారంగా తెలుసుకొని మీకు అందిస్తున్నాం. సో కాబట్టి మీ అందరు కూడా ఈ మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ చిన్న విషయం కూడా తెలియాలంటే టెలిగ్రామ్ ఛానల్స్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయడానికి మీకు ఇంటర్నేషనల్ గ్రూప్ కూడా ఉంటుంది. అలాంటి ప్లేస్ లో కూడా మీ అందరు కూడా ఇంకా క్లారిఫికేషన్ తెలుసుకోవచ్చు. ఇంకా గతంలో మనం కూడా టెక్టైల్ కావచ్చు, యూనిటీవర్స్ ప్లాన్ కావచ్చు, ఫోర్స్ కాయిన్ వదులుతురు అని చెప్పారు. కానీ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఎప్పుడు క్లారిటీ ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది అనే సందర్భంలో వైట్ పేపర్స్ ఇవ్వడం, లేకపోతే పీడిఎఫ్స్ ఇవ్వడం, సో బిజినెస్ ఆపర్చునిటీ రన్ అవుతూ లాగిన్ అవుతున్న డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందని ఇలా వచ్చిన తర్వాత మాత్రం ఒక్క రోజు కూడా డౌట్ లేకున్నట్లుగా క్లారిఫైగా వెళ్తాను. సో అదే విధంగా ఇక్కడ వచ్చిన ఏ ప్రాజెక్ట్ అయినా, రాబోతున్న ఏ ప్రాజెక్ట్ అయినా 100% మనకు వచ్చిన రోజు మాత్రం మళ్ళీ ఆగకున్నట్లుగా వెళ్తూ ఉంటుంది. మరి అప్పటిదాకా మనం ఏం చేయాలి తెలుసా? ఉన్న ప్రాజెక్ట్ని 100% యూటిలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఉన్నప్పుడు 100% ప్రాజెక్ట్ని యూటిలైజ్ చేసుకుంటామో, ఫోర్స్ కాయిన్ ఇంకా మార్కెట్ లో రాకున్నప్పుడు ఎప్పుడైతే ఎక్కువ గ్రాప్ చేసుకోవడం. అలాగే మేము ఈ గతంలో ఇంకా ఎస్ఎఫ్సి 2 ద్వారా అవసరం ఏముంది, దానివల్ల లాభం ఉంటుందా లేదా అని అనుకొని ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకున్న వాళ్ళు ఈరోజు ఎనర్జీ రావడంలో అంటే రాయల్టీ పేమెంట్ రావడం చూసి బాధపడుతున్నారు. సో కానీ యూజ్ చేసుకున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అదే విధంగా ఫోర్స్ కాయిన్ కూడా అంతే అండి. సో ఎప్పుడైతే లో ప్రైస్ మేము 0.25 నుంచి చూసాం, రాబోతున్న 24వ తారీఖు చూస్తే 1 year అవుతుంది. సో ఆ రోజుకి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే అరౌండ్ 10 times కాయిన్ గ్రోత్ పెరిగింది. సో ఈ విధంగా 1 year కి 6 months కి ఇంకా రాని దాని మార్కెట్లో ఇంకా రాబోతుంది కదా, అప్పుడు తీసుకుందాం. ఓకే, ఎవరైనా ఎప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. ఆ రోజు ఎస్ఎఫ్సి టెక్టైల్ గూడ్స్ లో, టెక్టైల్ క్లాసిక్స్ లో అప్డేట్ చేయమని ఖచ్చితంగా లేదు. చేసుకుంటే ఒక ఎస్ఎఫ్సి వస్తుంది అన్నారు, చేసుకోకపోతే ఎస్ఎఫ్సి 2 కూడా వచ్చింది. తర్వాత చేసుకోకపోతే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ రోజు చేసుకుంటే టీఆర్ టోకెన్ వస్తుంది. అలా ఇంకా రేపొద్దున ఇంకో దానికి ఒక్కొక్క రకమైన ఎనర్జీస్ అందించే అవకాశం ఉంటుంది. కానీ మొదటి రోజు తీసుకున్న బెనిఫిట్ నుంచి ఈ రోజు కూడా లాభపడుతూ వెళ్ళొచ్చు, అంతే డిఫరెన్సియేషన్. కానీ ఆ రోజు తీసుకుంటే ఎక్కువ, ఈ రోజు తీసుకుంటే ఎక్కువ అని తేడా కాదు. మేబీ కాయిన్ లో మీకు ఎక్కువ తక్కువ తేడా ఉండొచ్చు. మరి ఆ రోజు తీసుకున్న ఆ కాయిన్ వల్ల మీరు నష్టపోతారంటే లేదు. ఆ రోజు నుంచి అక్కడి నుంచి ఎంత లాభం తీసుకోవాలో మీరు తీసుకుంటారు. ఎప్పుడు కూడా లైఫ్ లో రియల్ ఎస్టేట్ లో కావచ్చు, బయట మార్కెట్ లో కావచ్చు, ఏ టైం నుంచి మనం కొన్నామనే దాన్ని బట్టి ప్రాఫిట్ లెక్కేయాలి. అంతేగానివ్వండి నేను 0.25 ఉన్నప్పుడు తీసుకోవడం మిస్ అయ్యాను, నాకు ఇప్పుడు 2.5 ఉంది, నాకు అరౌండ్ $2.25 లాస్ కదా అనుకుంటే కొనలేదు. కొననంత వరకు నీకు నష్టము కాదు, లాభము కాదు. కొన్న తర్వాత, ఎప్పుడైతే కాయిన్స్ కొన్న తర్వాత లాభ నష్టాలని క్యాలిక్యులేషన్ చేయాలి. అంతేగానివ్వండి నేను గతంలో 3 లక్షలకి సైట్ దొరికేది, ఇప్పుడు 30 లక్షలు ఉంది, నేను 27 లక్షలు నష్టపోయాను, నేను కొనలేదు అని అనుకుంటే కాదు. కొన్న తర్వాత లాభ నష్టాలను లెక్కేసుకోవాలి. సో అదే ఒక బిజినెస్ ని ఒక క్యాలిక్యులేషన్. అంతేగానివ్వండి నేను కొనలేదు, నేను నష్టపోయాను అనుకుంటే దట్స్ నాట్ ఏ రైట్ వే అనమాట. సో ఈ విధంగా బిజినెస్ లో మీరు కూడా బిజినెస్ ఆపర్చునిటీ ఎప్పుడు ఏ ప్రైజ్ లో దొరుకుతుందో అక్కడ నుంచి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. అప్పుడే ఎక్కడైనా కానీ ఒక వస్తువుని కొనడం కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ భూమి కొనడం కావచ్చు, కాయిన్స్ కొనడం కావచ్చు. ఈ రోజు క్రిప్టో కరెన్సీ కాయిన్ గురించి కూడా మాట్లాడితే నేను 20,000 ఉన్నప్పుడు నేను కొనలేదు. ఓకే, సో అలా అని చెప్పేసి నేను 2 lakhs వచ్చినప్పుడు నాకు 20,000 కొనలేదు అనుకుంటే, ఇప్పుడు 2 lakhs నుంచి లెక్క వేసుకుంటే 70 లక్షలు, 60 లక్షలు, 2 lakhs నుంచి కౌంట్ చేసుకుంటా. 2 lakhs నుంచి కూడా బెనిఫిటే కదా 60 లక్షలకు వచ్చిందంటే. ఇదే విధంగా ఈ రోజు 60 లక్షలకి 2 lakhs వచ్చినప్పుడు దొరకలేదు అనుకుంటే రేపు పొద్దున 3 crores అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో లాసే కదా.
సో అక్కడ నుంచి మన బెనిఫిట్ ఎంత ఉందని లెక్క వేసుకోవాలి. సో ఈ విధంగా మీరు కూడా ఇక్కడ వస్తున్న అన్ని రకాల ఆపర్చునిటీస్ ని టైం ని బేస్ చేసుకొని ముందుకెళ్లాలని కోరుతున్నా. సో ఇది ఈ రోజుది ప్రెజెంటేషన్ సార్. సిరిపంగి సార్ ఏదైనా మాట్లాడతారా? ఎస్ సార్ నరేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్. వన్ మినిట్ సార్. సార్ వాయిస్ చెప్పండి సార్. ఫోర్స్ కరెంట్ ప్రస్తుతం ఉన్న రేటును బట్టి మనకు ఎన్ని వస్తున్నాయి అనేది చూడడం ఎలా అనేది కొంచెం అర్థమైతలేదు సార్, అదొకటి క్లారిటీ ఇవ్వండి. అలాగే SFC2 కానీ SFCCR కానీ అవి మనకు ఎప్పుడు మనకు ఏది ఫోర్స్ కరెంట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, దాని వలన ఎనర్జీ టోకన్స్ యాడ్ అవుతాయి కదా సార్. థర్డ్ మెర్జింగ్ ప్రాసెస్. ఆ థర్డ్ మెర్జింగ్ ప్రాసెస్ ఎప్పుడు ఇస్తారని ఇంకా చెప్పలేదు, బట్ ఏదో ఒకసారి ఇచ్చి దాన్ని కంప్లీట్ చేస్తారని కూడా చెప్పారు. చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ చేయడానికి అప్పట్లో ఇచ్చారు. ఎప్పుడు వచ్చిన దాన్ని అప్పుడే అప్డేట్ చేయాలి సార్. కాబట్టి ఏదైతే మిస్ అయినారని చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒకసారి ఆప్షన్ ఇస్తారు. అది ఎప్పుడనేది చెప్పలేదు. వాళ్ళు ప్రాజెక్ట్ లో టెలిగ్రామ్ లో కావచ్చు, మనకు మెసేజ్ లో కూడా ఇస్తారు, అప్పుడు మనం చేయగలం సార్. అండ్ ఫోర్స్ కాయిన్ ప్రైస్ గురించి అయితే మీరు ఆల్రెడీ స్లాట్ పర్చేస్ చేసేటప్పుడు $50 బై అనే ఆప్షన్ కొట్టినప్పుడు కింద కనబడుతుంది 50కి ఎంత వస్తుంది అనేది, అక్కడ మనం తెలుసుకోవచ్చు సార్. ఓకే, అక్కడ మీకు కరెంట్ సప్లై అని ఉంటుంది సార్. ఆ కరెంట్ సప్లై నుంచి ఆ టోటల్ 46 crore నుంచి ఆ కరెంట్ సప్లై తీసేసి ఏ బ్లాక్ లో ఉన్నామో బిగ్ బ్లాక్ తీసేసి ఆ మైనర్ బ్లాక్స్ తీసేస్తే 20 lakhs ఉన్నాయా 18 lakhs ఉన్నాయా అనేది తెలుస్తుంది సార్. అది యాక్చువల్లీ స్టార్టింగ్ జూమ్స్ లోనే చెప్పాము అండ్ మళ్ళీ ఎప్పుడైనా అప్డేట్ చేస్తాం సార్. అది కరెంట్ సప్లై నే డిలీట్ చేసి మైనర్ బ్లాక్స్ 3rd లో ఉన్నామా 4th లో ఉన్నామా అది కూడా డిలీట్ చేస్తే మనకి నెక్స్ట్ హిట్టింగ్ ప్రైస్ అనేది తెలుస్తుంది సార్. అది ఎస్ సార్. యాక్చువల్లీ నేను ఆర్సానిక్ ఫీల్డ్ లో పోతే ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఫోర్స్ కైన్స్ వస్తున్నాయి అని చెప్పి అడగడం జరిగింది. సో ఆ క్రమంలో నేను నా యూనిట్ వర్క్స్ లో వెళ్ళాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత మనకు డాలర్స్ ఇప్పుడు ఇన్బ్యాలెన్స్ గా ఉన్నది. సో అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో ఆటోమేటిక్ గా అది కొంచెం బైపాస్ మిస్టేక్ తో టైర్ ఎక్స్టెన్షన్ అయింది ఆల్రెడీ. ఫస్ట్ టైర్ ఎన్ని వస్తున్నాయి అనేది క్లారిఫికేషన్ నేను తెలుసుకోలేకపోయినాను అక్కడ. 19.2 వస్తాయి సార్ ఇప్పుడు కాయిన్స్. 19.2 అలా వస్తాయి ఇప్పుడు. అదే సార్, అది ఎట్లా తెలుసుకోవాలని అడిగాను సార్. మీకు అప్డేట్ మేము ఫార్వర్డ్ చేస్తాము బ్లాక్ కి కంటెంట్స్ ఎన్ని కాయిన్స్ అనేది, అది మీకు వచ్చేస్తుంది మీటింగ్ అయిపోగానే. ఓకేనా? ఎస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది మన ఈ రోజు మెటాఫోర్స్ అప్డేట్స్. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీ అప్లయన్స్ తో కాంటాక్ట్ లేడర్స్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా మెటాఫోర్స్ కమ్యూనిటీతో కాంటాక్ట్ అవ్వండి. చాలా వరకు మీకు క్లారిఫికేషన్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ టుడే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. వీఆర్ విత్ యూ.